అందరికీ నమస్కారం. వికలాంగులైన అడ్వకేట్ సోదరులకు సోదరిమణులకు అదేవిధంగా వికలాంగుల కోసం పనిచేస్తున్న న్యాయవాదులు అడ్వకేట్లందరికీ కూడా మా వికలాంగుల సంఘం తరఫున జవాబ్ టీవీ తరఫున ఒక ముఖ్య విజ్ఞప్తి. బార్ కౌన్సిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 30 తారీఖు పోలింగ్ ఉన్నది. మరి బార్ కౌన్సిల్లో రాపోలు అభినవ్ గారికి వికలాంగుల సంఘాల తరఫున మరి వికలాంగుల నెట్వర్క్ తరఫున మరి జవాబ్ టీవీ తరఫున మద్దతు ఇవ్వాలని మీ అందరికీ కోరుతున్నాను. ఎందుకంటే రాపోలు భాస్కర్ గారు గత దశాబ్ద కాలం నుండి వికలాంగులకు సంబంధించిన హక్కుల విషయంలో స్వతహాగా అంటే వికలాంగులు నిస్సహాయులు సమాజంలో బలహీన వర్గాల్లో వికలాంగులు ఒక బలహీన వర్గం, వీళ్ళకున్న చట్టాలు వికలాంగులకున్న చట్టాలు, వికలాంగులకున్న హక్కులు, వికలాంగులకున్న మద్దతు గల వికలాంగులను ప్రోత్సహించే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు వీటన్నిటినీ బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు వికలాంగుల హక్కుల మీద నిరంతరం తన వంతు కృషి చేస్తున్న మరి రాపోలు భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ గారి కుటుంబ సభ్యుడు, వారి కుమారుడు రాపోలు అభినవ్ గారు విద్యావేత్త, ఎడ్యుకేటెడ్, మరి యంగ్ డైనమిక్ పర్సన్. మరి వికలాంగుల సంఘాల తరఫున మద్దతు ఇవ్వాలని మేమంతా కూడా కోరుతున్నాం. అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన ఎప్పటికప్పుడు ఏ జీవో వచ్చినా ఏ కోర్టు తీర్పులు వచ్చినా మరి దాన్ని రాపోలు భాస్కర్ గారు క్షుణ్ణంగా పరిశీలించి వికలాంగులకు దాని యొక్క సారాంశం అందించి ఆ చట్టాల వల్ల, ఆ యొక్క తీర్పుల వల్ల, ఆ యొక్క విధానాల వల్ల వికలాంగులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మరి ఖచ్చితంగా న్యాయం చేసే క్రమంలో కృషి చేస్తున్నారు. అంతేకాదు ప్రతి నెల 2వ శనివారం మరి నిరుపేద వికలాంగులకు, అవసరమున్న నిస్సహాయ వికలాంగులకు, పేద వికలాంగులకు ఉచిత న్యాయ సహాయం, వారికి ఏదైనా కేసులు ఉంటే సంబంధిత పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇంకా సంబంధిత అధికారులతో మాట్లాడడం, లేదా ఏదైనా పిటిషన్ వేయాలంటే హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ పిటిషన్లు వేయటం, రిట్లు వేయటం, ఇలాంటి సందర్భాల్లో మరి రాపోలు భాస్కర్ గారు మరి వికలాంగుల సంఘాలకు ఒక పెద్దన్నగా, మరి వికలాంగుల సంఘాలకు అనుబంధంగా వికలాంగుల బంధువుగా మనతో కలిసి పనిచేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులు ఏదైనా ఉద్యమం, ఉదాహరణ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీలో, స్థానిక సంస్థల్లో వికలాంగులకు అవకాశాలు ఇస్తారని మరి కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన అంశంపై తను కూడా వ్యక్తిగతంగా వికలాంగులని తీసుకొని గాంధీ భవన్ వరకు వెళ్ళి సంబంధిత అధికారులను, సంబంధిత మంత్రులను కలవటం, అదేవిధంగా వికలాంగుల సమస్యలు ఏదైనా సోషల్ ఇష్యూ ఉంటే తన దృష్టికి వస్తే మన సంఘాలతో కలిపి సంబంధిత అధికారులను కలవటం, మాట్లాడటం, సంబంధిత వ్యక్తులతో చర్చించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మా యొక్క ఉద్దేశం ఏంటంటే వికలాంగుల అంశాన్ని మన అంశంగా వికలాంగుల మద్దతు ఇవ్వాలని ఒక బాధ్యతగా, ఒక కమిట్మెంట్తో శ్రీ రాపోలు భాస్కర్ గారు మరి హైకోర్టు అడ్వకేట్ గారు చాలా సంవత్సరాలుగా మనతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మరి ఆయన కుమారుడు రాపోలు అభినవ్ గారు మరి బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నారు. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 80-90 మంది అడ్వకేట్లు, వికలాంగులైన అడ్వకేట్లు ప్రాక్టీస్లో ఉన్నారు. మరి జ్యుడిషియల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ప్రభుత్వాలు జీవోలు తీసినాయి, జ్యుడిషియల్ సర్వీస్లో 4% ఇవ్వమని, కోర్టులు అనుకూలంగా ఉండాలని కోర్టులే కమిటీలు వేసినాయి. అదేవిధంగా కోర్టులు అనుకూలంగా ఉండాలి, యాక్సెసిబిలిటీగా ఉండాలి సంపూర్ణంగా. మరి ఇటు వికలాంగులైన వ్యక్తులకు కానీ వికలాంగులైన అడ్వకేట్లకు కానీ ప్రస్తుతం ఉన్న కోర్టులు అనుకూలంగా ఉన్న పరిస్థితి లేదు. అదేవిధంగా సత్వర న్యాయం స్పెషల్ కోర్టులు ఉన్నాయి, వాటి అమలు సరిగా లేదు. అదేవిధంగా స్పెషల్ ప్రాసిక్యూటర్ల నియామకం జీవో ఉంది, అవి అమలు లేదు. అంటే వికలాంగులకు సంబంధించిన న్యాయవాదులకు సంబంధించిన అంశాలు కూడా చాలా ఈ అంశంలో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా మరి 4% అమలైతే జడ్జీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టుకు సంబంధించిన ఉద్యోగాలలో వికలాంగులు ఉండాలి, ఎక్కడా 4% లేదు. అదేవిధంగా మరి కోర్టు కేసులు సత్వరంగా స్పెషల్ కోర్టులు అమలు కావాలి, ఎక్కడ లేదు. వికలాంగులైన అడ్వకేట్ల కోర్టులు అనుకూలంగా లేవు, వాళ్ళ కేసులు లేకపోతే కనీసం అడ్వకేట్ కమిషన్లలో కానీ ఇంకేదైనా వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాలు లేవు. వీటన్నిటి మీద కూడా రాపోలు భాస్కర్ గారితో చాలా చర్చించడం జరిగింది.
వీటన్నిటి మీద మనకున్న జీవోలు, మనకున్న చట్టాలు, మనకున్న సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను బేస్ చేసుకొని వికలాంగులకు సంపూర్ణ మద్దతుగా రాపోల్ భాస్కర్ గారు తన వంతు కృషి చేస్తున్నారు. మరి విధేయతగా మరి మనం కూడా కృతజ్ఞతాభావంగా వికలాంగుల అడ్వకేట్లందరూ కూడా అదేవిధంగా వికలాంగులపై పనిచేస్తూ, వికలాంగులను అభిమానిస్తూ, వికలాంగుల శ్రేయోభిలైన అడ్వకేట్లు కూడా ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ కావచ్చు, లేకపోతే సామాజిక సోషల్ యాక్టివిస్టు అడ్వకేట్లు కావచ్చు, చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు కావచ్చు, తర్వాత హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కావచ్చు, ఈ అడ్వకేట్లు ఈ ప్రత్యేకంగా వల్నరబిలిటీ సామాజిక అంశాల మీద పనిచేసే అడ్వకేట్లు కూడా మరి వికలాంగుల సంఘం తరఫున విజ్ఞప్తి ఏంటంటే, వికలాంగులైన అడ్వకేట్లు, వికలాంగులపై అభిమానం ఉన్న శ్రేయోభిలాషులైన అడ్వకేట్లు అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, రాపోల్ అభినవ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. బార్ కౌన్సిల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటే రేపు రాపోల్ కోర్టు ఫ్యామిలీ అంటే రాపోల్ భాస్కర్ గారు కానీ ఆయన కొడుకుతో కానీ హైకోర్టు లెవెల్లో, జిల్లా కోర్టు లెవెల్లో, అవసరమైతే సుప్రీంకోర్టు లెవెల్లో కూడా వికలాంగులకు సంబంధించిన సామాజిక అంశాలు, వికలాంగులకు అంటే వ్యక్తిగతంగా కంటే కూడా వికలాంగులకు ఒక సమాజానికి పనికొచ్చే అంశాల మీద వారితో కలిసి పనిచేసే విధంగా ఒక కార్యాచరణ ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఈ సందర్భంగా మరి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రాపోల్ అభినవ్ గారికి మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాల్సిందిగా వికలాంగులైన అడ్వకేట్లు, అదేవిధంగా వికలాంగుల శ్రేయోభిలాషులైన అడ్వకేట్లు మరియు ఇతర సామాజిక అంశాలపైన మానవ హక్కులు, పిల్లల హక్కులు, మహిళా హక్కులు, సంబంధిత హక్కులపై పోరాడుతున్న అడ్వకేట్లందరినీ కూడా మరి రాపోల్ అభినవ్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.